పార్టీలోకి చేరితే అభివృద్ధి కోసం వచ్చారు, ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మాత్రం ఫిరాయింపులంటున్నారు. స్పీకర్ అనర్హత వేటు వేయాలంటున్నారు. వెళ్లాలనుకున్న వారు రాజీనామా చేసి వెళ్లాలంటున్నారు. తాము తీసుకునేటప్పుడు మాత్రం దీన్ని అమలు చేయడం గుర్తులేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికీ గులాబీ పార్టీలో ఎందరు ఎమ్మెల్యేలు మిగులుతారో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సిట్యువేషన్లో గులాబీ నేతల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఒకప్పుడు విచ్చలవిడిగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న గులాబీ పార్టీకి ఇప్పుడు రూల్స్ అన్ని గుర్తుకొచ్చాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం, ఎమ్మెల్యేల మార్పుపై గతంలో సుప్రీం తీర్పులు, అలాగే ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఇవన్నీ తెలిసి వస్తున్నాయి. అందుకే తాజాగా కేటీఆర్ ఆధ్వర్యంలో గులాబీ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో పాటే పార్టీ ఫిరాయింపులపై కంప్లైంట్ ఇచ్చారు. ఫిరాయించిన ప్రజాప్రతినిధుల విషయంలో సుప్రీంకోర్టు గత తీర్పును అమలు చేయాలని స్పీకర్కు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారని, వారిపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలని మరీ చెప్పివచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఫిరాయింపులకు వ్యతిరేకంగా హామీ ఉందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో. ఇదే మన తెలంగాణలోనే తుక్కుగూడలో విడుదల చేయడం జరిగింది న్యాయపత్ర. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది న్యాయపత్రాలు అంటే, we promise to amend the 10th schedule of the constitution and make defection, leaving the original party on which the MLA or MP was elected, an automatic disqualification of the membership in the assembly. ఇది వారు చెప్పిన మాట. ఇది కూడా స్పీకర్ గారికి చదివి వినిపించాం. హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బీజేపీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అక్కడ స్పీకర్తో కొట్లాడుతూ ఉంది, డిస్క్వాలిఫై చేయండి అని కొట్లాడుతూ ఉంది. అది కూడా స్పీకర్ గారికి గుర్తు చేసినాం. దాంతోపాటు స్పీకర్ గారికి మరిన్ని ఉదంతాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి, వారికి గుర్తు చేసినాం. కర్ణాటకలో ఎక్కడైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు చెప్తున్నారు. 50 కోట్లకు ఒకరు చొప్పున పశువుల సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేలని కొంటున్నారు అని చెప్పి అక్కడ సీఎం సిద్ధరామయ్య గారి ఆక్రోశం ఏదైతే ఉన్నదో అది కూడా స్పీకర్ గారికి చెప్పాము. మీరు ఇలాంటివి అనుమతిస్తే, ఇలాంటి వాటిని పరోక్షంగా మీరు పట్టించుకోకపోతే పరోక్షంగా ప్రోత్సహించినట్టే అవుతుందని చెప్పి కూడా వారికి చెప్పాం. స్పీకర్ గారు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో కాంగ్రెస్ పార్టీ నుంచి, అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు గోవాలో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులందరితో కూడా ఈ రకంగా శపథం చేయించారు. మేము ఎవరెవరైతే బీఫామ్ తీసుకుంటున్నామో మేము పార్టీ ఫిరాయించము అని చెప్పి శపథాలు చేసిన వైనాన్ని కూడా వారికి గుర్తు చేసినాం. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. స్పీకర్ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, పార్టీ ఫిరాయింపులు స్పీకర్కే ఇష్టం లేదని కేటీఆర్ చెప్పడమే ఇక్కడ అసలు పాయింట్. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే తాము 3 నెలల తర్వాత సుప్రీం మెట్లెక్కుతామంటున్నారు. ఇంకో అలిగేషన్ కూడా చేశారు కేటీఆర్. స్వయంగా పోలీసు అధికారులే తమ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు ప్రాణగండం ఉందని హెచ్చరిస్తున్నారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తమకు సానుభూతి ఉందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆత్మహత్య చేసుకున్నట్లే అని మరోసారి కామెంట్ చేశారు కేటీఆర్. కడియం శ్రీహరి ముందు నుంచే కోవట్టుగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించడమే మరో టర్నింగ్ పాయింట్. 5 ఏళ్ల కాల పరిమితిలో ఉండే ఒక శాసనసభ్యుడు కనుక పార్టీ ఫిరాయిస్తే ఒక రీజనబుల్ పీరియడ్లో నిర్ణయం తీసుకోవాలి. రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది. ఏమని? 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, మణిపూర్లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్కి ఆదేశం ఇచ్చిందో, 3 నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా, కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు. ఇంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే, పేర్లు చెప్పను ఆ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు. ఒక 2 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. స్వయంగా పోలీస్ అధికారులు ఫోన్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు. ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు, పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోశిస్తుంది. దీనికి జవాబు చెప్పండి.
ఆ రోజు ఎంపీకి రేవంత్ రెడ్డికి మీరు ప్రోటోకాల్ పాటించని మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, హరీష్ రావుకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. అసలు మాకు కుర్చీలే లేదు కదా అప్పుడు, మరి దానికే ఏమంటావు మరి మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మీకు కుర్చీలేలే, మీకు ఎక్కడ ఇంకా మీకు అడిగే హక్కు ఆడుంది? లేదు వాళ్ళకి లేదు, జీరో వాళ్ళంతా. ఎంత చెప్పినా ఎంతగా బుజ్జగించినా వరుసగా ఎమ్మెల్యేలు చేజారుతున్నారన్న నిర్వేదం బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు వేదాంతమంతా మాట్లాడుతున్నారంటున్నారు. నిజానికి స్పీకర్కు కంప్లైంట్ ఇద్దాం రండి అని గులాబీ పార్టీకి ఇప్పుడు మిగిలిన 28 మంది చెప్పగా అందులో 14 మందే స్పీకర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చారు. మరో 14 మంది గులాబీ ఎమ్మెల్యేలు రాలేదు. అందులో ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ను మినహాయిస్తే మరో 13 మంది రాలేదు. వారికి సమయం దొరకలేదా, కావాలనే స్కిప్ చేశారా అన్నది తర్వాత సంగతి. కారణాలేవైనా రాలేదు. ఇది కూడా మరో కొత్త చర్చకు దారితీస్తోంది. మరి ఈ లిస్టులోనూ కారులో ఉండేదెవరు, దిగేదెవరన్న టాక్ నడుస్తోంది. రాని వారిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇందులో కొందరు రకరకాల కారణాలు చెప్పినట్లు తెలిసిందే. ఇంకొందరు మాత్రం ఇంటెన్షనల్ గానే రాలేదన్న ప్రచారం అయితే బయట జరుగుతుంది. నిజానికి ఇప్పుడు పార్టీ ఫిరాయిస్తున్న వారిని కాదు అనాల్సిందే. గతంలో తమరు చేసిందేంటన్న పాయింట్ను ప్రత్యర్థి పార్టీ నేతలు వినిపిస్తున్నారు. పార్టీ మారే వారే ఫిరంగులై పేలుతారని తాను చెప్పిన విషయాన్ని ఎంపీ రఘునందన్ రావు తాజాగా కేసీఆర్కు గుర్తు చేశారు. మొన్నటిదాకా తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆహా ఓహో అని పొగిడిన వారే ఇప్పుడు కారు దిగగానే గడ్డిపోచలని ఇంకా ఏవేవో మాటలు అంటున్న పరిస్థితి ఉంది. నిజానికి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని బీజేపీ నేతలు అంటున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందని, మరో 15 నెలల్లో అసలు గులాబీ పార్టీ ఉంటుందో ఊడుతుందోనన్న డౌట్లు కూడా వినిపిస్తున్నాయి. కోల్పోతున్నటువంటి నాయకుల మీద పట్టు కోల్పోతున్నారు. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు, రోజుకో సీనియర్లు పార్టీ మారుతున్నారు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చెప్పిన 2013లో నేటి ఫిరాయింపుదారులే రేపు పిరంగులై పేలుతారు కేసీఆర్ జాగ్రత్త అని. ఇలా ఒక్కొక్క ఫిరాయింపుదారుడు మళ్ళీ ఒక్కొక్క పిరంగై పేలుతున్నాడు. సో అట్లాంటి బాధలలోంచి బయటపడడానికి ఏం చేయాలని అర్థం కాక ఇంకా 15 ఏళ్ళు నేనే ఉంటాను. ఉన్న 10 ఏళ్ళే ఉద్ధరించింది లేదు, ప్రజల్ని కలిసింది లేదు. మళ్ళీ నీకు అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు? అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకెవరిని కలవకుండా మనుషులంటే బానిసలని, తనొక్కడే దైవాంశ సంభూతుడని, ప్రగతి భవన్ అదే ఇంకేదో అనుకొని ఎక్కువ ఊహించుకున్నాడు సార్ పాపం. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఎంపీటీసీలతోటి, సర్పంచులతోటి, ఆఖరికి గ్రామ కమిటీ అధ్యక్షులతో కూడా ఫోటో దిగి బిడ్డ నేనున్నా అని బతిలాడుకునేటువంటి దుస్థితికి తెచ్చుకున్నాడు చంద్రశేఖరరావు గారు. 15 సంవత్సరాలు మర్చిపోండి. ఇప్పుడు అధికారంలో లేకుండా ఇంకొక 15 నెలలు మీ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ అసలు ఉంటుందా? దానికి పేరు ఉంటుందా? ఊరు ఉంటుందా? మీ ఎమ్మెల్యేలు ఉంటారా? ఏం జరుగుతుంది అనేది ఒకసారి చంద్రశేఖరరావు గారు ఆలోచించుకోవాలి. సో ఓవరాల్గా కర్మ రిటర్న్స్ అంటే ఇదే. ఏదైతే అప్పట్లో ఒప్పు అనుకున్నారో ఇప్పుడు అదే బీఆర్ఎస్ కు తప్పుగా కనిపిస్తుంది. అదే విచిత్రం. For more videos like this, subscribe Big TV channel.